ఇక్కడ ఇచ్చేసినటువంటి మా జేఏసీ నాయకులకి అందరికీ నమస్కారాలు. మిత్రులారా, గత ప్రభుత్వం చేసిన తప్పుని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరిదిద్దుతాదని ఎంతోమంది ఆశించాము. ఈ క్రమంలో ఒకసారి గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పారు, పాలాభిషేకాలు చేశారు. మళ్ళీ కాదు తిరుపతిలోనే ఉంటారని చెప్తే అప్పటి నుంచి 23 రోజులుగా నిరసన దీక్షలు, ర్యాలీలు, ఆటో ర్యాలీలు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు దీనికి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలి లేదా జిల్లా చేయాలని పోరాటం చేశాం. అయితే మాకేమనిపించిందంటే ఇవన్నీ కూడా అబద్ధాలు. చంద్రబాబు చెప్పింది కానీ లేదా లోకేష్ బాబు చెప్పింది కానీ అన్నీ కూడా అబద్ధాలు, వీళ్ళ మాటలు ఈ పని చేశారు అని చెప్పేసి అనుకున్నాం. సరే, గూడూరు చేస్తారనే క్రమంలో ఆ రోజు మేము కాగడాలతో ఏదో అయిపోయింది అన్నట్టుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. అయితే ఈ వ్యాపారస్తుల కోసం ఎవరైనా ఏమైనా అయిపోయి అని చెప్పేసి ఒకటిగా ఉన్న గూడూరుని 2 ముక్కలు చేసేదానికి మాత్రం మా ఉద్యమం ఉపయోగపడిందని మేము బాధపడుతూ ఉన్నాం. నిద్ర పట్టిన రాత్రులు గడుపుతున్నాం. ఎందుకంటే వాకాడు, చిట్టమూరు, కోట అంటే అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని నువ్వు ఇడదీసి పబ్బం గడుపుకోవడం అనేది ఇది దారుణమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడున్న నాయకులు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఏమన్నాలో ఒక్కడు కూడా మాకు సంఘీభావంగా తెలపలేదు. ప్రజలే చేశారు ఉద్యమాన్ని, ప్రజలే దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మరి ఈరోజు విజయోత్సవ ర్యాలీలు చేయడం అనేది అంటే గూడూరు నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేసినందుకు విజయోత్సవ ర్యాలీలు మీకు సిగ్గుండదా? మీకు ఎంత బాధాకరమైన విషయం ఇది. ముక్కలు చేసేసి విజయోత్సవ ర్యాలీలు జరగడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మీరు పునరాలోచించండి. ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ములుగా ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు మండలానికి వెళ్ళి ప్రతి గ్రామాన్ని తట్టి లేపుతాం, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మళ్ళీ మా గూడూరు 5 మండలాలు నియోజకవర్గం ఒకటిగానే ఉండాలి. అది జిల్లా చేస్తారా, తిరుపతిలో కలుపుతారా, నెల్లూరులో కలుపుతారా, అది తర్వాత విషయం. మా మండలాలు మాత్రం ఖచ్చితంగా 5 మండలాలు ఒకటిగా ఉండాలి. దీనికి నాయకులందరూ ఇళ్లకు పోతాం, సహకరించమని చెప్తాం. ఖచ్చితంగా బయట లాక్కొచ్చి మా అందరం కూడా తీవ్రంగా ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా ఉధృతం చేసి మేము మా గూడూరు నియోజకవర్గాన్ని ఒకటయ్యేదానికి మా సాయశక్తుల మేము చూస్తామని చెప్పేసి ఎక్కడ తగ్గకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో 5 మండలాల్లో ఒకటి చేసేదానికి మేము కంకణం కట్టుకొని మేము పనిచేస్తామని చెప్పి మా గూడూరు జేఏసీ నాయకులతో కూడా మాట్లాడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని అందరం మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి మేము కూర్చుంటాం. దీన్ని తీవ్రంగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మీరు ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో జరగదది. మీరు అనుకుంటున్నారేమో మేము చేసాము, మాకంటే అంతకంటే మాకేం లేదు, మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారేమో. ఈ తీవ్రతని మేము 2 జిల్లాలకు తీసుకెళ్తాం. మా గోల్ని వినిపించి తీవ్రమైన ఉద్యమాలు చేసి మేము సాధించుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు ఏమైనా అనుకోండి మిత్రులారా, ఎక్కడికైనా ఎక్కడంత దాకైనా పోయేసి మా 5 మండలాన్ని ఒకటిగా ఉండేదానికి మేము ఖచ్చితంగా మేము మాట్లాడుకొని కఠినంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చిన కన్వీనర్ గారికి ప్రత్యేకమైన వందనాలు.